సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సత్తెనపల్లిలో బాగా సంపాదించేశారు అన్నదమ్ములు ఇద్దరు కలిసి. అన్నయ్య తమ్ముడు ఇంకో కాన్సెన్స్ ఎత్తుకొని పక్కకు వచ్చేసాడు. అక్కడ సంపాదించిందంతా ఇక్కడ పెట్టేస్తున్నారు. 100కి 100 రూపాయలు నిజమే. నేను విపరీతంగా సంపాదించాను, మంచితనం అదే తీసుకొచ్చి పెట్టుబడికి ధూళిపాళ నరేంద్ర గారు కూడా ఇంతకు ముందు అన్నారు ఏమనంటే అక్కడ కబ్జాలకు పాల్పడ్డారు, అక్రమంగా షాడో ఎమ్మెల్యే ఉన్నారు. షాడో ఎమ్మెల్యే 100కి 100 రూపాయలు నా సోదరుడికి వెనుకుండి అది మీరు షాడో ఎమ్మెల్యేని ముద్దు పేరు పెట్టుకుంటే నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. ఏంటయ్యా అంటే దానిలో డబ్బు సంపాదించింది ఉంటే ఎక్కడికి పోదండి. వారు అక్రమాస్తులు అనేక ఉన్నాయంటే 24 గంటల సమయం ఇచ్చాను, స్టాంప్ పేపర్ సైన్ చేసి విలేకరులకు ఇచ్చాను, మీరు ఎక్కడైనా రాసుకోండి. నేను చెప్పింది అక్రమ ఆస్తులు అక్రమ కబ్జాలే కాదు, లీగలైజ్డ్ ఆస్తి సెంటున్నా కూడా అంగుళం ఉన్నా కూడా సత్యనపల్లిలో రాసిస్తాను. సత్యనపల్లిలో నాకు అంగుళం లేదు, మిల్లీమీటర్ చెడ్డ పేరు కూడా లేదు. సత్యనపల్లి సంపాదించిన సత్యనపల్లి ఎందుకు పెడతారు? మీరు ఇంకా ఇంటర్నేషనల్ సిటిజన్, బయట చాలా దేశాలు తెలుసు, ఇంకెక్కడైనా పెట్టి ఉండొచ్చు. అది వాస్తవం. ఎవరన్నా ఒకరన్నా, నేను అనేది ఏంటంటే విక్టిమ్ ఒకరన్నా బయటికి రావాలి. విక్టిమ్ ఎందుకుంటారు? విక్టిమ్ అంటే డబ్బులు ఇచ్చినోడు విక్టిమ్ కాక ఎవడవుతాడండి? డబ్బులు ఇస్తాడా? మీకు 10 రూపాయలు ఇస్తే వాడు 100 రూపాయలు ఏదో తీసుకుంటాడు. ఆడేందుకు చెప్తాడు? మీకు టీవీ వారికి ఎప్పుడన్నా నా పేరు మంచి కాక అవినీతి సైడ్ ఎప్పుడన్నా వినపడిందంటే కొన్నూరుకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా మీ సేవ కార్యక్రమాలు విన్నాను. అక్కడ కూడా ఏం లేదు. సత్యనపల్లిలో మాత్రం చాలా అది కూడా విన్నాను. వారు పెట్టుకున్న ముద్దు పేరు ఏంటంటే టీవీలో ఒకసారి ఆర్టికల్ వచ్చింది, సత్యనపల్లి చిన్నోడు అన్నకన్నా తమ్ముడే అన్ని సర్ది పెడతాడు ప్రజల సమస్యలైనా ఉంది, కానీ ఎక్కడా నేను రూపాయి తీసుకున్నాను కానీ అవినీతి పడడం కానీ పాప మా టీవీ వాళ్ళు కూడా ఎక్కడా ప్రకటించలేదు. ఇది ధూళిపాళ నరేంద్ర గారే మొట్టమొదటిసారి నా మీద ఆరోపణలు చేయడం జరిగింది. వారు ఆరోపణలు చేస్తే నేను రాసిచ్చాను ఎక్కడున్నా సరే. మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నానండి, అంటే వారు శాసనసభ్యుడు ఎంతకాలం అయి ఉంటుంది? సుమారుగా ఒక 5 సంవత్సరాలు. రాంబాబు గారు 5 సంవత్సరాల లోపు భారతదేశంలో నేను ఎక్కడైనా ఆస్తి ఎక్వైరీ చేసినా నా బ్యాంక్ బ్యాలెన్స్ నుండి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ముందు 5 సంవత్సరాల క్రితం నాకుండా ఆస్తులు అయితే అక్రమాస్తులు కాదు కదా, న్యాయంగా సంపాదించుకునే కదా. అన్ని ఆస్తులు ఉంటాయి అందరికి. ఈ 5 సంవత్సరాల్లో నేను ఎక్కడ ఆస్తి కొనుక్కున్న భారతదేశంలో ఎక్కడ ఉండి ఇస్తాను ఛాలెంజ్. మామూలుగా కుటుంబ సభ్యులు ఎవరికైనా పదవి వస్తే మిగతా ఫ్రెండ్స్ చుట్టాలు అందరు చేరిపోతారు. మీరు పదవి వచ్చిన తర్వాత దూరం ఎందుకు బయటకు వచ్చారు? దూరం అవుతారు. మంత్రి అయిన తర్వాత మీరు అక్కడ కనపడలేదు. నేను గత 1989 నుంచి రాజకీయాల్లో రాంబాబు గారికి చేదోడు వాదోడుగా వెనుదనుగా ఉన్నా. కానీ నేను 24 గంటలు ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. వారికి అవసరమైనప్పుడు వెళ్ళి ప్రజలతో మమేకం అయ్యి ఆ ఎన్నిక ప్రక్రియను ముగించుకుని మళ్ళీ బయటకు వచ్చిన ధర్మిలాలు ఇంత చాలా సార్లు ఉన్నాయి. మొన్న కూడా అదే చేశాను. తరువాత నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక అధికారం ఉంటే బాగుంటుందని నేననేది ఏంటంటే అండి, రాంబాబు గారికి 89లో శాసనసభ్యులు, వారికి విస్తృతమైన అనుభవం వచ్చింది. ఒక శాసనసభ్యత్వాన్ని ఒక నియోజకవర్గాన్ని 2-3 బయలు కుటుంబ సభ్యులు సాకాల్సిన అవసరం లేదు. వారు ఇంకా 2 నియోజకవర్గాలు ఇంకా సాకే మా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అట్లాగే నేను సైతం ఈ వయసులో ఒక నియోజకవర్గంలో ప్రయత్నం చేయాలని అనుకున్నాను. దానికి నేను ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్ల నాకు గుర్తింపుగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవంగా ఈ అభ్యర్థిత్వాన్ని ఇచ్చారు. దాన్ని నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఇప్పుడు నా భుజస్కంధాల మీద ఉంది. మీరు రాష్ట్రంలో 5 ఏళ్లు మేమేం చేసామో చూసి ఓట్లేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రైట్? మీ అంతకుముందు తెలుగుదేశం 5 ఏళ్ళ పాలన చూడండి, ఈ 5 ఏళ్ళ మా పాలన చూడండి, ఓటేయండి అని. పొన్నూరు నియోజకవర్గంలో కూడా 5 ఏళ్ళ మీ ఎమ్మెల్యే పాలన ఇక్కడ చూసి ఓటేయమని చెప్పే పరిస్థితులు ఉన్నారా మీరు? సార్ నేను ఒక విషయం అండి, 101% శాసనసభ్యులు లేకపోతే అభ్యర్థిత్వాలు సుమారుగా 80-89 జగన్మోహన్ రెడ్డి గారు మార్చారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అండి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అమెరికా లాగా ప్రత్యక్ష ఎన్నికలు లేవు. ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే శాసనసభ్యులు ఎంపీలు ఈ పంచాయతీ ఉండదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిలబడితే ఓట్లు వేయాలి. ఆ రకంగా ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగితే 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వస్తాయి. మరో ప్రక్రియ 175 నియోజకవర్గాలు వారే నామినేషన్ వేసే చట్టం ఏదన్నా ఉంటే 175కి 175 వాళ్ళు గెలుస్తారు. కొంతమంది శాసనసభ్యులు పెర్ఫార్మెన్స్ బాగోకపోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా ఉండొచ్చు, అది ఓపెన్ సీక్రెటే. వారు కూడా గడప గడపకి ఇచ్చి మీ పెర్ఫార్మెన్స్ అభివృద్ధి చేసుకోండి అన్నా, మీరు లేకుంటే మీరు టికెట్లు కోల్పోతారని వారు ముందే చెప్పారు. ఇది బహిరంగ రహస్యమే. కొంతమంది పెర్ఫార్మెన్స్ సర్దుకున్నారు, కొంతమంది సర్దుకోలేకపోయారు, కొంతమందికి టికెట్లు పోయినాయి. రోసీ గారు లాగా ఈ నియోజకవర్గంలో ఉన్న వ్యక్తులకు ప్రమోషన్లు కూడా వచ్చినాయి. వారి పెర్ఫార్మెన్స్ బాగుండి ఉండొచ్చు. 7 నియోజకవర్గాలకి వారు పార్లమెంట్ సభ్యులు ఉన్నారంటే వారిని తొలగించినట్టు మీరు ఎప్పుడూ భావించవద్దు.
వారిని ప్రమోషన్ ఇచ్చారు కనుక నేను భావించడం కాదు, ఆయన 5 ఏళ్ళలో ఇక్కడ బాగా చేశారు, ఆయన కంటే బాగా చేస్తాను మీరు చెప్పగలరా? 101% అండి. వారికంటే బాగా చేస్తారు, వారి కంపారిజన్ కాదు. నాకు ఒక పందా ఉంది, నాకు ఒక పద్ధతి ఉంది. నా పందాలో నేను ప్రజలను మొప్పించగలను. 2 సంవత్సరాల కాలంలో నేను జగన్నామ సంక్షేమ సంవత్సరం కింద బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేశానని నేను అనుకోవడమే కాదు, ప్రజలు గుర్తించారు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు. అభ్యర్థిత్వం నాకు చెప్పకుండానే ప్రకటించారంటే మంచి గౌరవాన్ని ఇచ్చారు. 101% ఈ ఎన్నికల్లో వ్యయ ప్రక్రియ శ్రమలు అన్ని నాకు తెలుసు. వ్యయ ప్రయాసాల కోసం ఎన్నికలు చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా నా జేబులోంచి ఖర్చు పెడుతున్నాను. కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పొన్నూరు నియోజకవర్గం నుంచి రాగి పైసా కూడా తీసుకెళ్ళి టేక్ ఇట్ గ్రాంటెడ్.